మా బొడ్డోళ్ళు ఒక చిన్న గేమ్ని కనిపెట్టుకున్నారండోయ్ టైం పాస్ అవ్వడానికే. దీన్ని మనం చిన్నప్పుడు ఆడే గేమ్నే కొంచెం మోడిఫై చేసుకున్నారు. మనం చిన్నప్పుడు ఎలాగ చుక్కలు పెట్టేసుకుని ఒకళ్ళు ఒక లైన్ గీయాలి, ఇంకొకళ్ళు ఇంకో లైన్ గీయాలి, ఇలా లైన్స్ గీసుకుంటూ స్క్వేర్ అవ్వగానే ఎవరి ద్వారా అయితే స్క్వేర్ కంప్లీట్ అవుతుందో వాళ్ళ ఇనిషియల్ రాసుకునేవాళ్ళం. సో పేరు ఇనిషియల్ రాసుకునేవాళ్ళం కదా. అలాగే వీళ్ళు ఏం చేశారంటే ఆ చుక్కలకి మధ్యలో నంబర్స్ వేసారు. ఆ డైస్ 2 డైస్ పెట్టుకుని రోల్ చేయాలి. ఆ డైస్ రోల్ చేశాక ఒక దాని మీద 2 ఒక దాని మీద 2 వచ్చిందనుకోండి, 2 × 2 4. సో ఆ 4 నెంబర్ ఎక్కడ ఉందో అక్కడ లైన్ పెట్టాలి. ఆ 4 నెంబర్కి 4 వైపున ఎవరైతే లైన్ కంప్లీట్ చేస్తారో వాళ్ళ దగ్గర ఉన్న కలర్ పెన్సిల్తో ఆ గడిని ఫిల్ చేసేస్తారు. సో అది వాళ్ళ గడి అనమాట. ఎవరికి ఎక్కువ గడులు వచ్చినాయో దాన్ని బట్టి విన్నర్ డిసైడ్ అవుతాడు. దీనివల్ల ఒకటే పెద్ద ఆర్భాటం లేకుండా పేపరు, పెన్సిల్, డైసు ఉంటే చాలు. దానికి తోడు చాలా తక్కువ టైంలో చిన్నగా వాళ్ళు చుక్కలు పెట్టేసుకుని నంబర్లు ర్యాండమ్గా రాసేసుకున్నారు. పైగా మ్యాథమెటిక్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది మల్టిప్లికేషన్స్ చేసుకుని. ప్లస్ అన్నదమ్ముల మధ్యలో అనుబంధం ఇలాంటి గేమ్స్ వల్ల పెరుగుతుంది కూడానే. ఎందుకంటే చిన్నోడికి ఏదైనా రాలేదనుకోండి, పెద్దోడు వాడిని గైడ్ చేస్తున్నాడు. చక్కగా ఇద్దరు కూడా కొట్టుకోవాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా ఆడుకోగలిగే గేమ్ అనిపించింది. డైస్ వేస్తారు, మల్టిప్లికేషన్ చేస్తారు, ఒక లైన్ వేస్తారు డైస్. సో ఇక్కడ కొట్టుకోవాల్సిన అవసరం కూడా లేకుండా చక్కగా తక్కువ కొట్టుకుని మ్యాథ్స్ నేర్చుకుంటూ కలిసిమెలిసి ఆడుకునే గేము నాకైతే భలే నచ్చేసింది. అందుకే మీ అందరికీ కూడా ఇది ఇంట్రొడ్యూస్ చేస్తే మీ మనవలకు కూడా ఇలా ఏమన్నా ఉపయోగపడుతుందేమో చూస్తారనేసి నేను ఈ గేమ్ని మీ అందరికీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నా. బాగుంది కదా, నాకైతే చాలా నచ్చేసింది. నేను కూడా ఆడదామని అనిపించింది. సరేలే పిల్లల మధ్యలో నేను ఎందుకు దూరడం, వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు కదా అని నా ఆగా. కానీ మోస్ట్లీ నేను వాళ్ళతో ఈ సమ్మర్ అంతా కూడా చక్కగా ఆడుకున్నాను. బోర్డ్ గేమ్స్ ఆడుకున్నాను. మేమందరం కలిపి పజిల్ తయారు చేసాము. సో మంచి వాల్యూ టైం వాళ్ళతో స్పెండ్ చేసి హ్యాపీగా ఇండియా తిరిగి వచ్చేసాను. సో ఈ వీడియోని మటుకి ప్రిజర్వ్ చేసుకుని మీ అందరికీ షేర్ చేస్తున్నాను. నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలపండి. అది నాకు మంచి ఎంకరేజ్మెంట్ అవుతుంది. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.